రాకా సినిమాలో బన్నీ యాక్షన్ తో పాటు హీరోయిన్స్ గ్లామర్ షో కూడా గట్టిగానే ఉండబోతుందంట. నాకు పెళ్ళొద్దు, నేను సోలోగానే ఉంటాను, అదే నాకు బెటర్ అని రామ్ పోతినేని అంటున్నాడు. యష్ టాక్సిక్ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవబోతుందంట. విశ్వక్సేన్ హీరోగా ఒక న్యూ ఏజ్ రామ్ కామ్ సినిమా చేయబోతున్నాడు. ఎన్టీఆర్ బర్త్డే రోజున డ్రాగన్ మూవీ నుంచి టేజర్ గానీ గ్లిమ్స్ గానీ రిలీజ్ అవదంట. కార్తీక్ ఖైదీ సీక్వెల్ కన్నా ముందు ఇంకో హిట్ సినిమా సీక్వెల్ రాబోతుందంట. అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమా డిజిటల్ రైట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయాయి. స్పిరిట్ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ వాళ్ళు పెద్ద మొత్తంలోనే ఆఫర్ ఇచ్చారంట. అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సినిమా న్యూస్ ఎపిసోడ్ 7. బన్నీ ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది భయ్య. సినిమాకి తన ట్రాన్స్ఫర్మేషన్ పీక్స్ లో ఉంటుంది. హానెస్ట్ గా చెప్పాలంటే రాకా సినిమా పోస్టర్ నాకు నచ్చలేదు. బట్ బన్నీ అండ్ అట్లీ ఖచ్చితంగా ఆన్ స్క్రీన్ మీద ఏదో ఒక మ్యాజిక్ చేస్తారని నమ్మకం మాత్రం ఉంది. ఫస్ట్ పుష్ప 1 సినిమా అప్పుడు రిలీజ్ చేసిన బన్నీ గెటప్ కూడా నాకు నచ్చలేదు. బట్ లేటర్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా నాకు పెచ్చగా నచ్చింది. పుష్ప 2 సినిమా కంటే నాకు పుష్ప 1 సినిమానే ఎక్కువ నచ్చింది. సో అలాగే రాకా సినిమాతో కూడా బన్నీ అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని అనిపిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం బన్నీ డ్యూయల్ రోల్ లో యాక్ట్ చేయబోతున్నాడంట. ఇది కూడా సినిమా మీద కొంచెం హైప్ పెంచే ఫ్యాక్టరే. ఈ సినిమాలో బన్నీతో పాటు 4 హీరోయిన్స్ ఉన్నారు. దీపికా పడుకోన్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన. ఈ సినిమాలో వీళ్ళ 4 గ్లామర్ షో పీక్స్ లో ఉంటుందని టాక్. రెడీగా ఉండనమ్మా తెలుగు యువత. నెక్స్ట్ రామ్ పోతినేని తన లైఫ్ మొత్తం సింగిల్ గా ఉండడానికి డిసైడ్ అయ్యాడంట. తను సెట్ లో 1000 మంది మధ్య ఉన్న తనకు ఒక ప్రైవేట్ స్పేస్ కావాలని కోరుకుంటున్నాడంట. ఫ్యూచర్ లో పార్ట్నర్ వచ్చినా ఓకే అంట, లేకపోయినా ఓకే అంట. అంటే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుక్కర్ డ్రమ్ స్టోరీస్ చూసి డెసిషన్ తీసుకున్నాడేమో. సినిమా యాక్టర్ కదా, పార్ట్నర్ ఇంకా వైల్డ్ గా ప్లాన్ చేస్తుందేమో అని భయపడ్డాడేమో. ఏదేమైనా మనం సింగిల్ కింగులం భయ్య. సింగిల్ కింగ్స్ ఎవరైనా ఉంటే కింద అటెండెన్స్ వేసుకోండి. నెక్స్ట్ టాక్సిక్ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి భయ్య. ఫస్ట్ అయితే ఈ సినిమా మార్చ్ 19th కి రిలీజ్ అవ్వాలి. కానీ వారు అది ఇది అని ఈ మూవీని జూన్ 4th కి పోస్ట్ పోన్ చేశారు. కానీ జూన్ 4th కి కూడా డౌటే అని ట్రోల్స్ వస్తున్నాయి. దానికి మూవీ టీం క్లారిటీ ఇచ్చారు, ఈ సినిమాని ఖచ్చితంగా జూన్ 4th కి రిలీజ్ చేస్తామని. ఈ సినిమాలో హీరోయిన్స్ లిస్ట్ కూడా పెద్దదే. కనిపించే ప్రతి హీరోయిన్ ని తీసుకున్నారు ఈ సినిమాలోకి. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతైరా, రుక్మిణి వసంత్ వీళ్ళందరూ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. జనరల్ గా ఇండస్ట్రీలో ట్రెండ్ కల్చర్ అనేది కామన్. ఒక సినిమాలో ఒక ఫార్ములా వర్కౌట్ అయితే అదే ఫార్ములా మిగతా సినిమాలో కూడా కంటిన్యూ చేస్తారు. అలాగే ఇప్పుడు మన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త ట్రెండింగ్ ఫార్ములా సినిమాలోకి ఎక్కువ హీరోయిన్స్ ని తీసుకోవడం. చూడాలి మరి ఈ ట్రెండ్ ఎప్పటి వరకు ఉంటుందో. నెక్స్ట్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20th డ్రాగన్ మూవీ నుంచి ఎలాంటి టైటిల్ గ్లిమ్స్ గానీ టీజర్ గానీ రిలీజ్ అవదంట. జస్ట్ ఓన్లీ టైటిల్ పోస్టర్ తో పాటు ఎన్టీఆర్ లుక్ మాత్రమే రిలీజ్ చేస్తారంట. బన్నీ రాకా మూవీ టీం కూడా ఇలాగే చేశారు. బన్నీ బర్త్డేనా సినిమా నుంచి గ్లిమ్స్ గానీ టీజర్ గానీ ఎక్స్పెక్ట్ చేస్తే జస్ట్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకి కూడా మూవీ టీము ఇలాగే ప్లాన్ చేస్తున్నారంట. గ్లిమ్స్ గానీ టీజర్ గానీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ యాక్ట్రెస్ ని తీసుకుందాం అని ప్లాన్ చేస్తున్నారంట. డిఫరెంట్ జోనర్స్ లో సినిమా చేయాలంటే అది విశ్వక్సేన్ కి మాత్రమే సాధ్యం భయ్య. తన కెరీర్ స్టార్టింగ్ నుంచి చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ ని సెలెక్ట్ చేసుకుని చేస్తున్నాడు. అంటే మధ్యలో ట్రాక్ తప్పడం కొండి, కానీ స్టిల్ వర్త్ ఫిల్మ్స్ కూడా దింపాడు. ఫలక్నామా దాస్ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఫంకీ సినిమా వరకు డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్ ని ట్రై చేశాడు. అండ్ నెక్స్ట్ తన లైనప్ కూడా సాలిడ్ గానే ఉంది. కల్ట్ అండ్ లెగసీ మూవీస్ కూడా స్ట్రాంగ్ కంటెంట్ తోనే వస్తున్నాయి అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు రాజత్ డైరెక్షన్ లో ఒక న్యూ ఏజ్ రామ్ కామ్ సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలతో అయినా మళ్ళీ ట్రాక్ లోకి వస్తే హ్యాపీ. నెక్స్ట్ కార్తీక్ కెరీర్ లో ఉన్న సీక్వెల్స్ ఇంకెవ్వరికి లేవేమో భయ్య. దగ్గర 5 సీక్వెల్స్ లో కార్తీక్ యాక్ట్ చేస్తున్నాడు. అందులో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఖైదీ 2. అందరూ ఫస్ట్ ఈ మూవీయే మన ముందుకు వస్తుందని అనుకున్నారు. కానీ లోకేష్ ఏమో అల్లు అర్జున్ తో AA23 మూవీతో బిజీగా ఉన్నాడు. సో కార్తీక్ కెరీర్ లో ఇంకో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అయిన కాకి 2 మూవీ ఫస్ట్ రాబోతుందంట. ప్రెసెంట్ కార్తీక్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవసరం. మరి చూడాలి ఏ సినిమా ఫస్ట్ కార్తీక్ హిట్ ఇస్తుందో అని. టాలీవుడ్ లో హిట్ మిషన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది అనిల్ రావుపూడి. ప్రతి సంక్రాంతికి ఏదో సినిమాతో వస్తాడో, హిట్ కొడతాడో, రిపీట్. ఈసారి దొరికేస్తాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనుకున్న ప్రతిసారి ఏదో మ్యాజిక్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఏదో ఒక బ్లాక్ మ్యాజిక్ చేసి హిట్ కొడేస్తాడు. రీజనల్ సినిమాతో 350 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టడం అంటే అది కేవలం అనిల్ కే సాధ్యమేమో. నెక్స్ట్ తను వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి పేరుగా కృతి శెట్టిని ఫిక్స్ చేశారు. అండ్ వెంకటేష్ గారికి పేరుగా కీర్తి సురేష్ ని అనుకుంటున్నారంట. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ZEE5 వాళ్ళు ఫ్యాన్సీ రేట్ కు లాక్ చేశారంట. జస్ట్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం స్క్రిప్ట్ రెడీ అయిందంట. అయినా అప్పుడే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడం అంటే అనిల్ రావుపూడి మీద ZEE5 వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే ఇలా కొంటారు చెప్పండి. ఏదేమైనా క్రింజ్ కామెడీ క్రింజ్ డైరెక్టర్ అని అనిల్ రావుపూడిని ట్రోల్ చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఫేవరెట్ డైరెక్టర్ అంటే అనిల్ రావుపూడినే. ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న పవర్ఫుల్ కాప్ యాక్షన్ డ్రామా స్పిరిట్. ఈ సినిమా కోసం
ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఈ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని మరోసారి షేక్ చేయడానికి వంగమావ రెడీ అయిపోయాడు. షూటింగ్ పూర్తి కాకముందే ఈ క్రేజీ కాంబో పైన ఉన్న అదిరిపోయే బజ్ చూసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు స్పిరిట్ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 250 crores డీల్ ఆఫర్ చేసిందంట. జస్ట్ డిజిటల్ రైట్స్ కి ఎంత హ్యూజ్ అమౌంట్ వస్తుందంటే ఇంకా థియేటర్స్ లో క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తృప్తి దిమ్రి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంటే వివేక్ ఓబరాయ్, ప్రకాష్ రాజ్ అండ్ కాంచనా గారు లాంటి సాలిడ్ యాక్టర్స్ కీ రోల్స్ లో ప్లే చేస్తున్నారు. ఈ అప్డేట్స్ మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.